హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి 200% సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ ఈ ఛానల్లో వచ్చే అన్ని జూనియర్ ఎన్టీఆర్ అన్న వీడియోస్ చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళే ముందు నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. జేఎన్టీఆర్ అని 200% కామెంట్ చేసేయండి. అండ్ మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే ఏంటి అని అంటే, మనకు ఆన్లైన్ టికెట్స్లో రికార్డ్స్ సృష్టించేస్తున్నాడు మన ఎన్టీఆర్ అన్న. అసలు మనకు బుక్ మై షో క్రాష్ అంటారు కదా, ఆ క్రాష్ అయితే అయిపోతుంది. ఆన్లైన్ టికెట్స్ మనకు ఓపెన్ చేయలేదు అని మనం అనుకుంటాం, కానీ ఒక్కసారి వెళ్ళి చూడండి. ఆన్లైన్ టికెట్స్ ఓపెన్ చేశారు బుక్ మై షోలో. అంటే మ్యాక్సిమం థియేటర్స్లోనైతే ఓపెన్ చేశారు. అరే నిన్న ఓపెన్ చేయలేదు, ఈరోజు సాయంత్రం ఓపెన్ చేయలేదు, అది ఇది అని మీరైతే ఎవ్వరు అనుకోకండి. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ అందాలని నేను చేస్తున్నాను. అందరికీ అందితే వాళ్ళందరూ కూడా టికెట్స్ ముందే తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని నేనైతే చెప్తున్నాను. అంటే వాళ్ళందరికీ చేరాలి అని అంటే ఖచ్చితంగా మీరు జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళందరికీ కూడా చేరుతుంది. అంటే వాళ్ళందరినీ కూడా మీరు హ్యాపీగా ఉంచిన వాళ్ళు అవుతారు. మీరు ఈ వీడియో చాలామందికి షేర్ అయ్యేలా చూస్తే, ఎందుకనంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా టికెట్స్ ఉన్నట్టు, తొందరగా కొనేస్తారు కదా. అంటే మనకి ఇప్పుడు ఒక్క గంటలోనే అసలు ఎన్ని వేల టికెట్లు సేల్ అవుతున్నాయి అని అంటే అది మామూలు కాదు. అసలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది కూడా మనం చెప్పేసుకోవచ్చు. అసలు నిజంగా అసలు నేను అంటే చరిత్రలో అసలు ఒక బుక్ మై షోలో కానీ, పేటీఎంలో కానీ టికెట్స్ ఇలా రిలీజ్ చేసిన తర్వాత ఇన్ని వేల టికెట్లు, లక్షల టికెట్లు ఒక గంటలో కొనేస్తారు అని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. అది ఏకైక చిత్రం మన ఎన్టీఆర్ అన్న దేవర పార్ట్ 1కి మాత్రమే దక్కిన అవార్డు టైప్లో మనం అందరం అనుకోవాలి. ఎందుకంటే ఆ రేంజ్లో వచ్చింది భయ్య, ఆ రేంజ్లో క్రేజ్ వచ్చింది, ఆ రేంజ్లో టికెట్స్ అన్నీ సేల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ టికెట్స్ అందరూ కొని దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు మనం చేయాల్సిన నార్మల్ ఎంజాయ్ కాదు, రాత్రి 1 నుంచి షోస్ కూడా మనకు ఆన్లైన్లో అయితే పెట్టారు. మళ్ళీ మీరు మాకు టికెట్ దొరకలేదు అని అనుకోకండి, ఆన్లైన్ టికెట్స్లో పెట్టారు. చూడండి తొందరగా, ఈ వీడియో చూడటంతో వెళ్ళి చూడండి. అందరికీ ఈ వీడియో చేరాలి అని అంటే ఖచ్చితంగా మీరందరూ 200% జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ టికెట్స్ అనేటివి రావాలి. అందరూ చాలా టికెట్స్ అంటే ఇంకా ఎక్కువ టికెట్స్ సేల్ కావాలి. మనకు ఫస్ట్ డే ఖచ్చితంగా 100 కోట్ల రికార్డులు మన అన్న సృష్టించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఫాస్ట్గా వెళ్ళి చూడండి. మీరు ఈ వీడియో చూడడంతో మీరు బుక్ మై షో ఓపెన్ చేసేయండి. అంటే వీడియో ఫుల్గా చూడండి, బట్ వీడియో చూడడంతో కొనేసుకోండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత టికెట్లు అయిపోయాయి అని అంటే మనం బాధపడాల్సి వస్తుంది. ఆ రేంజ్లో అయితే ఇక్కడ మనకు టికెట్ ఏంటిదైతే ఇట్లా హాట్ కేకుల్లా అయిపోతున్నాయి అంటారు చూడండి, అది హాట్ కేకుల్లా అయిపోతున్నాయి. అంటే మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది లేకపోయినా కూడా ఈ రేంజ్లో మనకు అయిపోతుంది, టికెట్స్ సేల్ అవుతున్నాయి అని అంటే అది మన ఎన్టీఆర్ అన్న క్రేజ్కు మాత్రమే. ఆంధ్ర వాళ్ళ మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్కే 10 లక్షల మంది వచ్చిర్రు అని అంటే, ఇంకా ఇప్పుడు ఫస్ట్ డే థియేటర్లోనే 10 కోట్ల మంది మనకు ఒకే రోజులో సినిమా చూసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రతి థియేటర్ హౌస్ఫుల్ అవుతుంది. అంటే అన్ని థియేటర్స్ లేవు అంతమంది చూసేంత జనం, బట్ ప్రతి థియేటర్ హౌస్ఫుల్ బోర్డుతో మీరు చూస్తారు. అంటే మనం కొన్ని ఊర్లలో మనము ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయినా కూడా మనకు అక్కడ హౌస్ఫుల్ అనేది కనిపించదు, 3 థియేటర్లు 4 థియేటర్లు పడితే. బట్ ఈ సినిమాకి మాత్రం చెప్తున్నా, ఒక్క టికెట్ కూడా మిగలకుండా 100 ఏపీటీఎస్లో 100కి 100% హౌస్ఫుల్ షోస్ అయితే గ్యారెంటీగా ఉంటాయి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటాయి భయ్య, 200%. అది మన ఎన్టీఆర్ అన్న రేంజ్ అని అంటే ఖచ్చితంగా వెళ్ళి టికెట్స్ అయితే కొనేసేయండి. ఇంకా రికార్డుల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జేఎన్టీఆర్ అని ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ బాయ్.